5 నిమిషాలు ఆగమని వచ్చేస్తాండా. హాయ్ శివ. హాయ్ విక్రాంత్. హాయ్ భాస్కర్ గారు. చెప్తా. హాయ్ యువి. గౌరీ నాగేంద్ర, ఇప్పుడు లంచ్ కాదు కదా కావాల్సింది, ఇంకా ఆకలి ఏమేస్తుందబ్బా. హాయ్ దిలీప్. హాయ్ ప్రసాద్. థ్యాంక్ యూ సూర్య. అరవింద్ కూడా చెప్తా. ఏమని చెప్పాలా సినిమా గురించి? రానున్న 30 రోజులు ఎన్ని థియేటర్లు అంటే అన్ని థియేటర్లు హౌస్ఫుల్ అని చెప్పాలనా? ఏమని చెప్పాలి సినిమా గురించి? ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ తో సంబంధం లేకుండా చాలా కాలం తర్వాత 3 గంటల పాటు కట్టుబడేశాడని చెప్పాలనా? ఏం చెప్పాలి సినిమా గురించి అంటున్నా? బ్లాక్ బస్టర్లో హిట్లు కాకుండా కొత్త పదాలు ఏమన్నా ఉంటే వాడదాం. వచ్చిన వాళ్ళు చెప్తారు, చూస్తున్నారో చెప్తారు. అందుకని సినిమా ఇలా ఉంది అలా ఉంది అనేటువంటిది మనం కాదు డిసైడ్ చేసి చెప్పాల్సింది. జనం చెప్తారు. ఏందో రికార్డులు ఏముంటాయంట, రికార్డులు ఏముంటాయంట కదా, ఇన్ని అట్ల గురించి మాట్లాడుకోవడం, ప్రస్తావించడం కూడా వేస్ట్ అబ్బా. సినిమా గురించి మనం మాట్లాడుకోవడం అంటే ఈ రికార్డులు ఆ రికార్డులు బద్దలకొట్టడం ఏం లే. ఓవరాల్ 3 అవర్స్ బ్లాక్ బస్టర్ బొనాన్జా. అది ఆర్ఆర్ గురించి చెప్పాలో లేకపోతే ఇంక దేని గురించి చెప్పాలో నాకైతే తెలియట్లే. కానీ ఏదో ఈ లైవ్ కి సంబంధించిన అంశం అయితే చాలా మంది పిల్లగాళ్ళు రీమేక్ సినిమా సూపర్ హిట్ అయితే ఏందని అడుగుతుంటారంట. ఇప్పుడు మన ఇంగ్లీష్ కల్చర్ లో లేం మనం. అక్కడ ఫిక్షన్ మూవీస్, మనుషులకు సంబంధం లేకుండా ఏలియన్స్ గాడ్జిల్లాలో తీయడానికి మనం తీసినటువంటి ఏ బ్లాక్ బస్టర్లు అయినా భాషతో సంబంధం లేకుండా కథ అనేటువంటిది ఎక్కడో జరిగిందో జరుగుతున్న అంశాలను బేస్ చేసుకుని సినిమాలు తీస్తూ ఉంటారు. కేవలం ఆ కథ యొక్క లైన్ తీసుకున్నాం మనం. ఆ కథనాన్నో ఆ స్క్రీన్ ప్లేనో లేకపోతే ఆ యాక్టర్లు చేసిన దాన్నో మక్కి కొట్లా మైమరిపించేటట్టు, ఒక అంశాన్ని మైమరిపించేటట్టు చేసినటువంటి వాడినే కళాకారుడు అంటారు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఎవరో ఒక కథ లైన్ తీసుకుని అసలు అజిత్ అనేటువంటి ఒక సూపర్ స్టారో లేకపోతే తమిళ సినిమానో పొరపాటును కూడా ఎక్కడ ఏ లేయర్ లో గుర్తు రాకుండా సినిమా ఏ రకంగా చేశారో చూసి కమెంట్లు చేయాలన్నా, చూడకుండా ఏదో జియో ఓడి ఇంటర్నెట్ ఇచ్చాడు కదా అని, శాంసంగ్ కూడా దిక్కుమాల సెల్ ఇచ్చాడు కదా అని ఇష్టం వచ్చినటువంటి పోస్టులు ట్వీట్లు చేరాదు. మగోళ్ళు అయితే సినిమా చూసి అజిత్ ఏడ కనపడ్డాడో సినిమాలో, తమిళ సినిమా ఎక్కడ రిఫ్లెక్ట్ అవుతుందో చెప్పాలనా. కథనం కాదు, ప్రతి అంశంలో కూడా కొత్తదనాన్ని అద్దగలిగేటువంటి దమ్మున్న నాయకుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అలాంటి కథానాయకుడు చేసిన సినిమాకి సంబంధించి ఇవ్వడబడతాడు చెప్పేదేం కాదు. ఇంకా నేను రాజకీయాలు మాడదలుచుకోలే, వాళ్ళు మంచి పార్టీ మూడ్ లో ఉన్నా కాబట్టి పథకాలు కాపీ కొట్టడం మీకు అలవాటేమో. మీ తట్టబొక్కాయతనాన్ని మంచితనాన్ని మీరు మడిసి మీ తాను పెట్టుకోండి. అందుకని పొరపాటును కూడా సినిమా రీమేక్ సినిమా అనడానికి ముందు టికెట్ కొనుక్కుని సినిమా చూశాక మాట్లాడాలా. తెలుగు సినిమాలో ఎంచుకునే ప్రతి కథాకథనం, అంతవరకు కొత్త ఇండియన్ సినిమాలో ఎంచుకునే ప్రతి కథాకథనం ఎక్కడో ఒక చోట జరిగిందో జరుగుతున్న దాని గురించోనే మనం సినిమాలు తీస్తా ఉంటాం. అందుకు తమిళ్లో ఎంచుకున్న ఒక కథకి అన్ని రకాల కొత్త హంగులు అద్దుతూ అసలు అజిత్ సినిమా చేశాడా, అది రీమేకా అనే థాట్ ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ దాకా ఎక్కడైనా కనబడితే ఆ కంపారిజన్ నాకు పెట్టండి. మీ దగ్గర మంచి మంచి వైవా వీడియోలు అయి ఉంటాయి కదా, అందుకుని పెట్టండి. 30 రోజులు కాదు, ఏందో రికార్డులు అమ్మ మొగుడు ఎక్కడ చూస్తారు కదా సినిమా ఎట్లా ఉండదన్నది. అందుకు భావోద్వేగాలతో కాదు చెప్పేదేడా, ఫ్యాన్ కిందగా చెప్పేదేడా, ఒక సగటు సినిమా లవర్ అని చెప్తుండా. సినిమా ఎంటర్టైన్మెంట్ ఏంటన్న సంగతి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏందన్న సంగతి సినిమా చూశాక
మీరు క్రియేట్ చేసే దిక్కుమాల్ డివైడింగ్ టాక్ కూడా పనిచేయలేడా? మీరు క్రియేట్ చేసే ఏ రోమర్లు పనిచేయవు. ఏ క్లాస్, బి క్లాస్, సి క్లాస్ ప్రతి సెంటర్ లో దుమ్ము దులి కల్లారా చూస్తారు. సినిమా బ్లాక్ బస్టర్ అనాలో, హిట్ అనాలో, మూవీ ఆఫ్ ది డెకేడ్ అని లాగే తెలియదు కానీ ఎస్, ఇది రీమేక్ సినిమా వితౌట్ ఎనీ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ దట్ పర్టికులర్ ఒరిజినల్ మూవీ. అది కేవలం కథను మాత్రమే తీసుకున్నారు. ఎక్కడా కూడా వేరం సినిమా, తమిళ సినిమా మచ్చుకు కూడా కనపడినట్టుగా తీసినటువంటి డైరెక్టర్ గారికి, మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ గారికి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి, అట్ ద సేమ్ టైం కాటరాయుడులో తమ్ముళ్ల కింద నటించి అత్యద్భుతంగా మెప్పించిన శివబాలాజీ గారికి, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి మిత్రులందరికీ కూడా పేరు పేరున పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ తరపున హృదయపూర్వక పాదాభివందనం చేస్తున్నాం. మమ్మల్ని మళ్లీ మేసం మేలేసి తిరిగి చేసిన పవన్ కళ్యాణ్ గారికి, సర్దార్ గబ్బర్ సింగ్ కి సంబంధించిన దెబ్బ కొడితే ఏ రకంగా ఉంటుందనేటువంటి సినిమా చూశారు. షోకి టైం అవుతుంది, 1:30 షోకి. ఇవాళ 3 షోలు కంప్లీట్ చేసి ఇంటికి పోతాం. అభిమానులు ఎవడో ఏ డివైడింగ్ టాక్ కూడా మొత్తడుకొని నమ్మద్దు. సినిమా అంటే ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ దాకా అసలు ఏ రకంగానూ కూడా 2 నిమిషాలను బోరు కొడదేమో అని వేచి వీచి చూసే యాంటీ ఫ్యాన్స్ సైతం సీట్లలోంచి లేచి ఏళ్ళేసి సినిమా ఉంది. అది గుర్తుపెట్టుకుని ప్రతి అభిమాని కూడా కాలర్ ఎగరేసుకుని థియేటర్కి వెళ్ళండి, అంతకు మించి బయటకు వస్తారని చెప్తున్నా. అందుకని రీమేకులు, ఆ మేకులు, ఈ మేకులు మీకు బాగా మేకులు కనబడతాయి సినిమాకి వచ్చిపోయిన తర్వాత. అందుకే రీమేక్ అంట అల్లరి వచ్చే వాళ్ళందరికీ మంచి మేకులు దిగుతాయి. కాబట్టి శుభ్రంగా వచ్చి సినిమా ఎంజాయ్ చేయండి. ఒకవేళ యాంటీ ఫ్యాన్స్ వరకైనా సినిమా చూడడానికి డబ్బులు లేకుండా ఆడిడి పెట్టిన పోస్టులు కాపీ చేస్తున్నారేమో, నా ఫోన్ నెంబర్ అయితే ఉన్నది కదా, నాకు ఫోన్ చేయండి. నేను టికెట్లు స్పాన్సర్ చేస్తా. సినిమా చూసొచ్చాక చెప్పాలి మీ మేకు రీమేకు మాటలు. నాకు షోకి టైం అవుతుంది. బ్రదర్స్ టేక్ కేర్. జనసేన వచ్చేస్తుంది. కాటం రైడ్ సినిమా సూపర్ హిట్. అసలు మీరు వచ్చి ఎవరైనా ఎంజాయ్ చేయలేదని చెప్తే నేను చెప్పింది ఎగ్జాగరేషన్ అని ప్రూవ్ చేసిన. మీరు ఎట్లా చెప్తారట నేనంట. టేక్ కేర్. జై పవర్ స్టార్.